స్టేట్మెంట్ అయితే ఒకటి చేశారు. అసలు ఆయన స్టేట్మెంట్ ఏంటి? ఎందుకంటే యాజ్ యూజువల్ ఎవ్రీ స్టేట్మెంట్ లేదా ఎవ్రీ యాక్షన్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి దానికి అంటే ఈయన చేసిన స్టేట్మెంట్కి సపోర్ట్కి ఏం చెప్తున్నారు, లేకపోతే అగెనిస్ట్గా ఎవరెవరు ఏం చెప్తున్నారు అని అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు ఆ స్టేట్మెంట్ ఏంటి? మన ఇండియన్ స్టార్టప్స్ నిజంగానే ఆయన చెప్పిన విధంగానే ఉన్నాయా, లేకపోతే ఒకవేళ అలా ఉంటే మనం వాటిని మార్చుకోవడానికి గల చేయాల్సిన థింగ్స్ ఏంటి, లేకపోతే మనం వీటి మీద ఫోకస్ పెట్టాలి, వీటన్నిటి గురించి అయితే మనం బేసిక్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి అసలు ఈయన ఈ యొక్క స్టేట్మెంట్ ఎక్కడ చేశారు, అసలు స్టార్టప్ మహాకుంభ ఏంటి అనేది అయితే మన ఊరిని ఒక బ్రీఫ్గా అయితే తెలుసుకుందాం. స్టార్టప్ మహాకుంభ అంటే ఏం లేదంటే జస్ట్ ఇప్పుడు ఏదైతే మన ఇండియాలో ఆఫ్టర్ 2015 ఆర్ 2016 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అప్పటి నుంచి మన ఇండియాలో స్టార్టప్ కల్చర్ బాగా ఫేమస్ అయిపోయింది. ప్రతి ఒక్కడు అంటే ఓకే, అది గుడ్ అనమాట. ఎందుకంటే ఒక రకంగా ఎంటర్ప్రినర్షిప్ అనేది పెరగడం, జాబ్ చేయటం కన్నా జాబ్స్ ఇవ్వాలి అని అనుకోవటం, ఇట్లాంటివన్నీ గుడ్ థింగ్ అనమాట. బట్ యాజ్ యూజువల్ మన ఇండియాలో ప్రతి దానికి ఒక అంటే సరైన ప్లాట్ఫామ్ కానీ, లేకపోతే సరైన గైడెన్స్ కానీ, సరైన బ్యాకింగ్ కానీ ఉండదు. కాబట్టి ఇట్లా ఎవరైతే స్టార్టప్ ఐడియాస్ ఉంటాయి, స్టార్టప్లు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఉంటారు, ఏంజల్ ఇన్వెస్టర్స్ అని, సీడ్ క్యాపిటల్ అని, ఇట్లాంటి వేరియస్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్లాంటివి ఉంటాయి. వీళ్ళందరినీ ఒక అంబరెల్లా కిందకి లేకపోతే ఒక స్టేజ్ మీదకి తెచ్చి వేరియస్ ప్రోగ్రామ్స్, స్టార్టప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, లేకపోతే ఇలా వేరియస్ అదర్ ప్రోగ్రామ్స్ పెట్టారు. సేమ్ లెవెల్లోనే స్టార్టప్ మహాకుంభ్ అనేది కూడా ఒక ఈవెంట్ అనమాట, ఒక స్టేజ్. ఇందులో వేరే స్టార్టప్ ఐడియాస్తో కొంతమంది వెళ్తారు, ఇన్నోవేటర్స్ వెళ్తారు, ఆల్రెడీ స్టార్టప్ సక్సెస్ఫుల్ అయిన అంటే లైక్ అమ్మన్ గుప్తా లాంటి వాళ్ళు, లేకపోతే ఓయో ఫౌండర్ ఈయన రితేష్ ఆయన కానీ, లేకపోతే ఓలా సీఓ, ఇట్లాంటి వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు, ఈ న్యూ కాన్సెప్ట్స్ ఉన్న వాళ్ళందరూ వస్తారు. దట్స్ లైక్ స్టార్టప్ మహాకుంభ్ అనమాట. ఇది సెకండ్ ఎడిషన్ మన ఢిల్లీలో జరుగుతుంది. ఇందులో ఆయన ఈ పీయూష్ గోయల్ మన యూనియన్ కామర్స్ మినిస్టర్ ఆయన ఈ ఈవెంట్కి వెళ్ళారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన చేసిన వన్ ఆఫ్ ద కామెంట్, అండ్ అలాగే ఆయన టు బి ఫ్రాంక్ చెప్పారు, నన్ను కనుక అడిగితే ఆయన కరెక్ట్ గానే చెప్పారు. నాకు మేబీ దీనికి అగేనిస్ట్ గా 100 ఉండొచ్చు కానీ, బట్ ఆయన కరెక్ట్ గానే చెప్పారు. కానీ ఎట్ ద సేమ్ టైం ఆయన కరెక్ట్ చెప్పారు, బట్ ఆయన హీఈస్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్ అయినా కూడా ఆ కరెక్ట్ ను కూడా గవర్నమెంట్ వల్లే ఆ కరెక్ట్ ని చేయలేకపోతున్నారు ఎవరు. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఈయన ఏమన్నారంటే దుకాన్దారీ హీ కర్నా హై బై, అంటే మన ఇండియాలో ఓకే స్టార్టప్స్ బాగా పెరిగినాయి 2016, 17 లేదా 15 ఆ టైం తర్వాత ఇప్పటి వరకు కొన్ని వేల స్టార్టప్లు రిజిస్టర్ అయినాయి, కొన్ని వందల సంఖ్యలో యూనికార్న్లు అయినాయి, అంటే సుమారు 8,000 కోట్ల పైచిలకు వాల్యుయేషన్స్ అయినాయి. మేబీ 1 or 2 బ్యాడ్ కూడా ఉన్నాయి. మన బైజూస్ లాంటివి కొన్ని మేబీ సమ్ మిస్లీడింగ్ వల్ల లేకపోతే మిస్మేనేజ్మెంట్ వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చినాయి. బట్ ఓవరాల్ గా మనం రీసెంట్ గా చూస్తే అంటే అరౌండ్ ఒక 1 to 3 years అలా కనుక చూస్తే క్విక్ కామర్స్ అని, లేకపోతే ఇన్స్టెంట్ డెలివరీ అని, లేకపోతే గ్రాసరీస్, ఇట్లా వేరియస్ దాంట్లో ప్రతి కంపెనీ ఏదో ఒకటి, బ్లింకిట్ అని, జెప్టో అని, జొమాటో అని, స్విగ్గీ అని, ఇట్లా ప్రతిదీ అయినా కూడా ఒక అంటే గ్రాసరీ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ వీటి మీదే తిరుగుతున్నారు. ఈయన ఇంకా స్టార్టప్స్ అంటేనే ఆయన ఎంతో అడిగారు. టు బి ఫ్రాంక్ కనుక చెప్పాలంటే నేను కనుక ఆయనతో అగ్రి అవుతాను. అండ్ ఆయన ఇక్కడతోనే ఆగిపోవాలి. ఆయన ఒక కంపారిజన్ కూడా ఇచ్చారు. అండ్ ఈవెన్ దీని యొక్క బోర్డ్ ని ఈ స్టార్టప్ మహాకుంభ్ యొక్క అంటే ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ ప్లేస్ లో కూడా ఒక బ్యానర్ టైప్ లో దాన్ని ప్రెజెంట్ కూడా చేశారు. ఇవ్వండి, ఈ చార్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఈ చార్ట్ ఈ వీడియోలో వస్తానే ఉంటది. అండ్ ఇక్కడ కంపారిజన్ కూడా చూద్దాం మనం. ఫస్ట్ థింగ్, ఇండియా సైడ్ ఏమో ఫుడ్ డెలివరీ యాప్స్, అందులో మళ్ళీ కింద డిస్క్రిప్షన్ కూడా ఉంది, మీ జాగ్రత్త చదవండి. టర్నింగ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇంటూ చీప్ లేబర్ సో దట్ రిచ్ కెన్ గెట్ దెర్ మీన్స్ వితౌట్ మనీ. మన ఇండియాలోనేమో ఏదైతే ఈ స్టార్టప్ అన్న పేరుతో లేదా స్టార్టప్ అన్న ఒక కాన్సెప్ట్ మనం పెట్టుకొని ఫుడ్ డెలివరీ యాప్స్ క్రియేట్ చేస్తాం. మోస్ట్లీ అది నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మన ఇండియాలో ఇప్పుడు ఒక 100 యూనికార్న్స్ కానీ లేకపోతే 100 స్టార్టప్స్ కానీ ఉంటే ఐ కెన్ గ్యారంటీ సే దట్ అరౌండ్ 30-40 ఫుడ్ రిలేటెడ్ ఉంటాయి. ఏదన్నా కానీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫుడ్ రిలేటెడ్ ఉంటాయి. అందులో ఏంటంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరికైతే 2-wheeler సీట్లు ఉంటాయో వాళ్ళని 10,000కి, 15,000కి, 20,000కి పెట్టుకొని వాళ్ళతో అటు ఇటు తిప్పించి 10 minutes డెలివరీ, 5 minutes డెలివరీ, ఇన్స్టెంట్ డెలివరీ అని చెప్పని వాళ్ళని వాడుకుంటున్నారు అన్ఎంప్లాయిడ్ యూత్ని. ఎట్ ద సేమ్ టైం మనం చైనా కనుక చూస్తే ఈవీ అండ్ బ్యాటరీ టెక్ డామినేటింగ్ గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడక్షన్ విత్ కంపెనీస్ లైక్ BYD. నేను ఈ విషయంలో కంప్లీట్ గా అగ్రీ అవుతాను. ఎందుకంటే మన ఇండియాలో ఇందాక నేను చెప్పినట్టు ఫుడ్ దాని గురించి ఒక ఐడియా తీసుకొని 10 minute డెలివరీ, 15 minute డెలివరీ అని చెప్పాను. అన్ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ని మళ్ళీ ఒక స్కిల్ ఇవ్వలేకపోవటం వల్ల డిగ్రీలు, ఎంటెక్లు, MBAలు, MCAలు చేసి డెలివరీ బాయ్స్ కింద లేకపోతే ఇట్లాగా వేరే అదర్ దాంట్లో వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ
మన కళ్ళ ఎదురుగానే చైనాలో లేకపోతే మన ప్రపంచంలో ఏదైతే గ్లోబల్ వార్మింగ్ గురించి కానీ లేకపోతే ఇట్లా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇట్లాంటివి వాడకూడదన్న దాంట్లో ఏదైతే మనం గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఏదైతే జరుగుతుందో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చాలా హ్యూజ్ అనమాట. అలాంటి ఒక ఆపర్చునిటీ మన కళ్ళు ఎదురుగా పెట్టుకొని మనం ఇంకా ఫుడ్ యాప్స్ మీద లేదా ఇట్లా డెలివరీ యాప్ల మీద ఉంటున్నాం. ఓ పక్కన చైన్ ఇట్లా డెలివరీ యాప్ల మీద ముందుకెళ్తాం. టు బి ఫ్రాంక్ ఇది కరెక్టే. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ ఐస్ క్రీమ్స్ అండ్ కుకీస్ మార్కెటెడ్ యాజ్ హెల్తీ వైల్ ఎవ్రీ వన్ నోస్ ఐస్ క్రీమ్ విల్ నెవర్ బి హెల్తీ. అట్ ద సేమ్ టైం చైనా సైడ్ వస్తే సెమీ కండక్టర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్టింగ్ హెవీలీ ఇన్ సెల్ఫ్ రిలయన్స్ బిల్డింగ్ చిప్స్ అండ్ ఏఐ మోడల్స్ ఫర్ ద ఫ్యూచర్. మనందరికీ తెలుసు ఈ మధ్య అంటే ఒక రకంగా చెప్పాలంటే పిచ్ అని చెప్పాలి. నేను ఓపెన్ చెప్తాను దీనిలో. నేను ఈవెన్ అందులో కొంతమంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఈ టైప్ ఆఫ్ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ లోకి వచ్చిన ఉన్నారు. గ్లూటెన్ ఫ్రీ అని, లాక్టోజ్ ఫ్రీ అని, ఫ్రక్టోజ్ ఫ్రీ అని, నబ్బంద ఫ్రీ అని, వీగన్ అని, అదని ఇదని ఫుడ్ ని వేరియస్ వియర్డ్ నేమ్స్ పెట్టి ఆక్వర్డ్ నేమ్స్ పెట్టి అదొక ప్రోడక్ట్, అదొక కంపెనీ, అదొక స్టార్టప్. అదే అంటున్నా, మన ఇండియాలో ఒక 100 స్టార్టప్స్ ఉంటే ఒక 30-40 ఫుడ్ రిలేటెడ్. గ్లూటెన్ ఫ్రీ, వీగన్ ఫ్రీ, లాక్టోజ్ ఫ్రీ, నా బొంద ఫ్రీ, తల ఫ్రీ, మైక్ ఫ్రీ, యూట్యూబ్ ఫ్రీ. ఇవి ఒక పక్కన చైనానేమో ఈ ఆర్టిఫిషియల్ అంటే మనం రీసెంట్ గా కూడా చూసాం. ఎందుకంటే ఇదేంటి డీప్ సీక్ అని, లేకపోతే బైట్ డాన్స్ నుంచి రీసెంట్ గా ఏదో గ్వెన్ అని, అలీబాబా నుంచి వేరియస్ అదర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో, చాట్ బాట్స్ లో, ఎల్ఎల్ఎంస్ లో. ఒక పక్కన చైనానేమో ఈవెన్ సెమీ కండక్టర్స్ కూడా. ఎందుకంటే మనందరికి తెలుసు వీఆర్ లివింగ్ ఇన్ సిలికాన్ ఏజ్. రానున్న ప్రతి నెల, ప్రతి రోజు, ప్రతి పని సిలికాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సిలికాన్ అంటే ఏంటి? సెమీ కండక్టర్ రా మెటీరియల్ కాబట్టి సిలికాన్ అలా పిలుస్తారు. ఏదైతే మనం ఒకప్పుడు బ్రాంజ్ ఏజ్ లో, స్టోన్ ఏజ్ లో, ఐరన్ ఏజ్ లో అలా చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు మనం అలాగే సిలికాన్ ఏజ్ లో ఉన్నాం. కానీ మన ఇండియాలో ఒక నోటబుల్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఈవెన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఒక కంపెనీ కానీ స్టార్టప్ కానీ నోటబుల్లీ లేదు. మేబీ ఎక్కడన్నా మేబీ టాటా ఎలక్ట్రానిక్స్ లేకపోతే టాటా లేకపోతే వేదాంత ఇట్లాంటి వాళ్ళు ఏ సమ్ అదర్ కొలాబరేషన్స్ తో ముందుకైతే వెళ్తున్నారు. కానీ మన ఇండియాలో ఇప్పటి వరకు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో స్మాల్ లెవెల్లో చదువుతుంది. అసలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయితే అసలు చెప్పనే అక్కర్లా. మోర్ ఓవర్ ఇంకా చెప్పాలంటే సెమీ కండక్టర్స్ లో కూడా రకాలు ఉంటాయి. 3 నానోమీటర్, 5 నానోమీటర్, 6 నానోమీటర్, 9 నానోమీటర్ ఇట్లాగా. ఎంత తక్కువ నానోమీటర్కి వస్తే అంత సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ అని. మనం అసలు నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కనీసం 3 నానోమీటర్స్ డెవలప్మెంట్ చేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా మన ఇండియాలో లేదు. మన దగ్గర ఏముంది? గ్లూటెన్ ఫ్రీ, లాక్టోజ్ ఫ్రీ, ఫ్రక్టోజ్ ఫ్రీ, డైరీ, అది ఇది అది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టెంట్ గ్రాసరీ డెలివరీ, మళ్ళీ మేకింగ్ పీపుల్ ఇంపేషెంట్ అండ్ లేజింగ్ వైల్ వేస్టింగ్ రిసోర్సెస్ ఆన్ హైపర్ ఫాస్ట్ లాజిస్టిక్స్. అది అట్ ద సేమ్ టైం చైనాలో చూసారనుకోండి, గ్లోబల్ లాజిస్టిక్స్ అండ్ ట్రేడ్, బిల్డింగ్ సప్లై చైన్ జైంట్స్ లైక్ షేన్, డిజేఐ అండ్ అలీబాబా దట్ డిక్టేట్ గ్లోబల్ కామర్స్. ఇది కూడా కరెక్టే. ఇన్స్టెంట్ డెలివరీ, టు బి ఫ్రాంక్ అండి, అసలు అవుట్ ఆఫ్ ది వీడియో. నేను వేరేగా ఏం కాదు, నెలవారీగో లేకపోతే నాకు తెలిసి ఈవెన్ నేను కూడా, నాకేం పెద్ద ఏజ్ ఎక్కువ కదా అలా తక్కువ కదా, ఒక 30 అట్లా వేసుకోండి. ఒక 15 డేస్కో లేకపోతే ఈవెన్ మంత్లీకో గ్రాసరీస్ కొనుక్కోవటం అనేది అదొక థింగ్. అదేమి అది అనకూడదు. కానీ రోజుకి 100-200 సంపాదించుకునే కూలోడు అనుకోండి ఒక విధంగా ఒక రకంగా కొనుక్కుంటాడు. అది కోర్టులో సంపాదించుడు ఒక రకంగా ఒక విధంగా కొనుక్కుంటాడు. ఇదేదో అంటే ఈ బ్లింకిట్ వచ్చింది, జొమాటో వచ్చింది, స్విగ్గీ వచ్చింది కాబట్టి నేను అర్ధరాత్రి కావాలంటే నేను సమ్ ఇన్స్టెంట్ నూడిల్స్ పెట్టుకుంటాను, ఇన్స్టెంట్ ఉప్మా పెట్టుకుంటాను. ఐ మీన్ నాకు అది అర్థం కావట్లేదు. అంటే దానికి ప్రాసెస్ ఏంటి అసలు? అసలు ఈ డెలివరీ దాంట్లో చెప్పాల్సినంత ఇదే ఏంటి నాకు అర్థం కావట్లేదు. మనం ఒక్కసారి పోనీ ఇంత ఇదిగా ఓకే 10 minutes లో మీరు డెలివరీ చేస్తా అంటున్నారు, బాగానే ఉంది. మీరు దాన్ని దేనికి ఉపయోగపడుతున్నారు? సో విజయవాడ నుంచి ఇంకొకటి ఏదో సమ్ అదర్ డెస్టినేషన్కి వెళ్ళాలంటే ఏ రైడర్ కి దాన్ని హైల్ చేయాలి, ఆ రైడర్ ఎక్కడున్నాడు, ఈ చూడటానికి వీటికి వాడుతున్నారు మీ రిసోర్సెస్ అంతా. కానీ ఒక పక్కన చూస్తే గ్లోబల్ లాజిస్టిక్స్ లో మీరు ఇక్కడ అదే సేమ్ లాజిస్టిక్స్ మీరే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ రోడ్ల మీద ఒక అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ని పెట్టుకొని వాళ్ళకు ఉన్న 2 wheelers ని పెట్టుకొని ఈడెక్కడున్నాడు ఈడెక్కడున్నాడు కాబట్టి ఆర్డర్ చేసిన వాడు వీడికి దగ్గర ఉన్నాడు కాబట్టి వీడికి ట్యాగ్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని ఇక్కడ చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం మనం గ్లోబల్ లెవెల్లో కూడా సేమ్ లాజిస్టిక్స్ అండ్ ఇది ఉంటాయి. ఈ కంటైనర్స్ అని, షిప్పింగ్స్ అని, లేకపోతే ఇంకైనా సమ్ అదర్
లాజిస్టిక్స్ అనేది ఒక పెద్ద వ్యవస్థ అనమాట. అందులో చాలా మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఓషన్ అని, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అని, ఓషన్ ట్రాన్స్పోర్ట్ అని, రోడ్ ట్రాన్స్పోర్ట్ అని, ఈ మధ్య రీసెంట్ గా డ్రోన్ అని ఇట్లాంటివి వచ్చినాయి. వీటిలో అలాంటి ఎవడన్నా ఇన్నోవేటివ్ గా చేస్తాడా అంటే తెలియదు. ఈవెన్ ఇంకా చెప్పాలంటే ఆఖరిగా అమెరికా ట్రై చేస్తుంది. రీసెంట్ గా మీరు న్యూస్లు కనుక చూస్తే చైనా యొక్క డామినెన్స్ షిప్పింగ్, కంటైనర్స్ షిప్పింగ్ అండ్ అలాగే ఈ టైప్ ఆఫ్ లాజిస్టిక్స్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ వర్క్స్ వీటిల్లో చైనా యొక్క డామినేషన్ ని తగ్గిస్తానికి అమెరికా అదే సామధాన భేద దండోపాయాలు ఏదన్నా ఉపయోగించగాక చైనాని తగ్గించాలని చూస్తుంది. మరి మన ఇండియాలో ఒక షిప్పింగ్ ఇండస్ట్రీ లేదు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ లేదు, మన లాజిస్టిక్స్ ఈ యొక్క సప్లై చైన్ ఇట్లాంటివన్నీ మేనేజ్మెంట్ చేసేవి లేవు, నథింగ్. మరి అదే ఇది కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెట్టింగ్ అండ్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ యాప్స్. ఇది అసలు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అసలు ది వరస్ట్ ఆఫ్ ది జనాలందరినీ సంకనాకించి పెడుతున్నారు అసలు బెట్టింగ్ అని, ఫ్యాంటసీస్ అని, ఎంకరేజింగ్ గ్యాంబ్లింగ్ అండ్ ఎడిక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ రియల్ ఎకానమిక్ ప్రొడక్టివిటీ. అట్ ద సేమ్ టైం చైనాలో చూస్తే రోబోటిక్స్, ఆటోమేషన్ క్రియేటింగ్ నెక్స్ట్ జెన్ ఫ్యాక్టరీస్ దట్ ప్రొడ్యూస్ మోర్ ఎఫిషియెంట్ దాన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అసలు మన ఇండియాలో నాకు తెలిసి, అంటే నేను కొటేషన్ పెడదామని అనుకున్నాను బట్ నేను పెట్టలేదు. నేను ఒక అరౌండ్ 1000 AD అనుకోండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంటే ఇప్పుడు మనకు 2025 ఎలా చదువుతుందో అలాగా 1000 ADలో ఒక రాజు ఉంటాడు, సల్మాన్ ఆయుబ్ ఆయన పేరు. ఒకవేళ మీరు ఏదన్నా దేశాన్ని నాశనం చేయాలి అంటే మీరు ఆ దేశాన్ని మీద దండెత్తి వెళ్ళటమో లేకపోతే బాంబులు వేయటమో మిసైల్స్ అలాంటి ఏం అవసరం లేదు. జస్ట్ ఆ వాళ్ళు ఎవరైతే యూత్ ఉంటారో, అప్కమింగ్ యంగ్ జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఈ గ్యాంబ్లింగ్ అని, న్యూడిటీ ఏదైతే సెమీ పార్న్ అవి కూడా ఉంటాయి, అది కూడా ఇప్పుడు మీకు చెప్తాను నేను. న్యూడిటీ లేకపోతే పార్న్ లేకపోతే ఈ టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్, వల్గర్నెస్ వీటన్నిటిని కామన్ చేసేసేయండి ఆ సొసైటీలో. కామన్ చేసి అంటే ఏదైనా పెద్ద పెద్ద ఇష్యూ కానీ లేకపోతే పెద్ద డీల్ ఏం కాదు, అన్ని కామన్ అన్నట్టు చేసేసేయండి. ఇప్పుడు మన ఇండియాలో కూడా అదే జరుగుతుంది. అదని ఫ్యాంటసీ అని, గేమింగ్స్ అని, అదని ఇదని మొత్తం యూత్ అన్నిటిని నిర్వీర్యం చేసి పడేశారు మొత్తం అంతా. ఆల్రెడీ అదే జరుగుతానని. ఇంకా ఇందులో వరస్ట్ థింగ్ ఏంటంటే ఏదైతే మన క్రికెటర్స్ సో కాల్డ్, మనం అసలు వాళ్ళని కింద పైన కిందకి పైన కావాలంటే కోసేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాం కావాలంటే, హీరోలు. ఆ హీరో కోసం మనం ఇక్కడ కొట్టుకొస్తాం. వాళ్ళు మళ్ళీ బాగానే ఉంటారు, ఆడాడు బాగోకపోయినా డబ్బులు సంపాదించుకుంటున్నాడు. వాళ్ళందరూ వచ్చి గుట్కాలకి, ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్ కి, వీళ్ళకి వాళ్ళకి ఎండోర్స్మెంట్లు చేస్తారు. నేను రీసెంట్ గా మీరు కావాలంటే నేను ఇక్కడ పెట్టలేదు కానీ ఈ వీడియోలో మీరు డ్రీమ్ 11 అనుకుంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ కంపెనీ యొక్క యూట్యూబ్ దాంట్లోకి వెళ్ళండి, మీకు ఒక 2-3 యాడ్స్ కనబడతాయి. మొత్తం మన క్రికెట్ టీం ఏదైతే, మన ఇండియన్ క్రికెట్ టీం ఏదైతే ఉందో ఆ క్రికెట్ టీం ఉన్న అందరూ పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ, అలాగే బాలీవుడ్ లోనే టాప్ సెలబ్రిటీస్ అందరూ ఫ్యాంటసీ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే డైరెక్ట్ లో ఇండైరెక్ట్లీ గ్యాంబ్లింగ్ ని వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు అంతే. మీరేమో ఆ హీరోల్ని, హీరోయిన్ ని లేకపోతే క్రికెటర్స్ ని వీడు నా ఐడియల్, లేకపోతే క్రికెట్ మనిషి ఆడతాం సపోర్ట్ అదంతా వేరు. అంతేగాని ఆడు పాన్ పరాగ్ సపోర్ట్ చేసినా లేకపోతే ఆడు మందు సపోర్ట్ చేసినా గ్యాంబ్లింగ్ సపోర్ట్ చేసినా చేస్తా ఉంటే అది తప్పు. కానీ మన ఇండియాలో అదే జరుగుతుంది. మన సైడ్ చెప్పాలంటే రీసెంట్ గా తెలుగు సైడ్ ఏదో ఎవరో యూట్యూబర్ కూడా ఉన్నారు, ఆయన సారీ నా అన్వేషణ, ఆయన ఓకే గుడ్ జాబ్ చేస్తున్నారు. బట్ అది సరిపోదు. ఎందుకంటే ఇక్కడ ఎలా జరుగుతుందంటే మనం ఎవరైతే గుడ్ లేకపోతే క్రెడిబుల్ అని నమ్మి ఎవరైతే హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్లు, ఇన్స్టాగ్రామ్ మోడల్స్ ఇట్లాంటి ఎవరైతే ఉన్నారో అందరూ ఏదో డబ్బుల కోసం కానీ లేకపోతే ఇంకైనా సమ్ అదర్ రీజన్స్, నాకైతే ఎగ్జాక్ట్, ఎందుకంటే ఆ లూప్ లోకి వెళ్తే కానీ మనకు ఆ రీజన్స్, ఎగ్జాక్ట్ రీజన్స్ మనకు తెలియదు. కానీ అందరూ చేస్తున్నారు. దీనివల్ల యూత్ లో నిజంగా జెన్యున్ గా దేని మీద ఫోకస్ పెట్టాలనేది లేకుండా ఇన్స్టెంట్ గా డబ్బులు సంపాదిస్తే ఇన్స్టెంట్ గా ఇచ్చేద్దాం. దానికి ఇది కూడా ఉంది. అంటే దాన్ని మనం బ్యాక్ చేయడానికి కూడా మనకి వెనకమాల వేరియస్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆఖరికి మన ఇండియాలో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి డిమాట్ అకౌంట్స్ కావాలి. అండ్ ఆఫ్టర్ కోవిడ్ అయితే నాకు తెలిసి చాలా మంది, ఈవెన్ అది 5,000 10,000 1,00,000 సరే, చాలా మంది ఈ మ్యూచువల్ ఫండ్స్ అని లేకపోతే ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అని, డే ట్రేడింగ్ అని ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. వాళ్ళు అది చేయాలంటే డిమాట్ అకౌంట్ ఉండాలి. బట్ మన ఇండియాలో డిమాట్ అకౌంట్ల కన్నా మళ్ళీ చెప్తున్నాను, డ్రీమ్ 11 అకౌంట్స్ ఎక్కువ. సో మన ఇండియాలో ఈ యొక్క ఫ్యాంటసీ గేమింగ్లు కానీ గ్యాంబ్లింగ్ కానీ ఎంత లెవెల్లో ఇదైపోయినాయి చూడండి. అట్ ద సేమ్ టైం చైనా ఏం చేస్తుందంటే రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్,
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వీటి ద్వారా వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెంచుకోవటానికో లేదా ఇంకా స్పీడప్ చేయడానికి ఏం చేయాలని వాళ్ళు చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, ఫ్యాంటసీ గేమింగ్ ఆడతాం. అది లాస్ట్లీ రీల్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్. అసలు వరస్ట్, అసలు దీని గురించి మాట్లాడతారు చెప్పకపోయినా సరే అందరూ. క్రియేటింగ్ ఏ కల్చర్ ఆఫ్ మైండ్లెస్నెస్ ఎంటర్టైన్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రియల్ నాలెడ్జ్ ఆర్ స్కిల్స్. అట్ ద సేమ్ టైం మనం చైనాలో ఏం జరుగుతుంది, డీప్ టెక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్టింగ్ ఇన్ స్పేస్ టెక్, హై స్పీడ్ రైల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మ్యాసివ్ స్కేల్స్. ఇది అసలు మెయిన్ టాపిక్. అసలు నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఎవరినైనా అరే ఒక 10 నిమిషాలు నువ్వు కూర్చోని ఒక వీడియో కానీ లేకపోతే ఒక థింగ్ కానీ నువ్వు చదవరా లేకపోతే చూడరా, నీకు ఒక ఇంపార్టెంట్ కనీసం నువ్వు రేపొద్దున ఐఏఎస్లు రాయక్కర్లా. కొంతమంది ఏంటంటే ఇటు మాత్రం నా కొడుకులు ఉంటాడు, ఈ అమ్మ ఆడమ్మ అనకూడదు కానీ వేరే మాటలు వస్తాయి ఈ టైప్ లో కొంచెం డీప్ గా వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఒకడు ఉంటాడు, నువ్వు ఒక 10 నిమిషాలు నువ్వు ఒక వీడియో అంటే నీకు ఒక బేసిక్ అంటే ఒక నాలెడ్జ్ వస్తుంది. అరే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం జరుగుతుంది. అదే అదే మనకు అవసరంలే, ఎవడో వస్తారు. అందులో 2 జెండర్స్ ఉన్నారండి, మేల్ ఫీమేల్ 2 ఉన్నారు. ఇందులో ఎవరిని ఏం చెప్పక్కర్లా. ఒక వేగ్ కామెంట్స్, వల్గర్ కామెంట్స్, స్టార్టప్ కామెడీ అని చెప్పని ఫ్యామిలీని లేకపోతే ఇంకేదన్నా పర్సనల్ థింగ్స్ ని పెంట చేసి అన్వాంటెడ్ జోక్స్ క్రియేట్ చేసి వల్గర్నెస్, న్యూడిటీ ఇవన్నీ పెట్టి చెప్రీ థింగ్స్ చేయండిరా అంటే అసలు మనోళ్ళు అసలు ఇంక అందులో మనోళ్ళకి ఆస్కార్ అన్ని ఇవ్వచ్చు. ఇంకా అందులో ఇంకా నో డౌట్ ఎట్ ఆల్. అసలు మనోళ్ళు అందరూ దాన్ని మించిపోయారు. అలాంటి వాళ్ళకి మూతి చూపించినా, ముడ్డి చూపించినా, కాలు చూపించినా, ఏళ్ళు చూపించినా 1,00,000 లైకులు, 10 లక్షల వ్యూస్. ఒక కంటెంట్ ఉన్న వీడియోని కనీసం చూడండి అంటే ఒక్క నిమిషం మనకు ముడ్డ ఆగదు. ఆ వీడియో మీద కనీసం ఒక నిమిషం ముడ్డ ఆగదు మనకి, మిగతా అన్ని కావాలి మనకి. అదే సేమ్ అదే చెప్తున్నా ఇక్కడ. అది చూడండి, మీకు కావాలంటే మీరు చదవండి. క్రియేటింగ్ ఏ కల్చర్ ఆఫ్ మైండ్లెస్నెస్ ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్కి ఏమి ఉండదు. ఎంటర్టైన్మెంట్ ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు ఏంటి, వెనక మరొక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాం, ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ముడ్డు ఊపుతాం, మూత ఊపటం, లేకపోతే లిప్సింగ్ చేయటం. అసలు ఈ వల్గర్నెస్ మీమ్స్ అని చెప్పని డార్క్ వల్గర్ ని పెంచడం, స్టార్ట్అప్ కామెడీ అని చెప్పని ఫ్యామిలీ వాల్యూస్ ని ఫ్యామిలీ పెంచడం, ఈ తప్ప దేనికన్నా పనికి వస్తుంది. నిజంగా మీరు మనస్ఫూర్తిగా ఇప్పుడు ఈ వీడియో ఎంతమంది అంటారో తెలియదు, లేకపోతే ఎంతమంది దాకా వెళ్తుందో తెలియదు, నాకైతే తెలియదు. మీరు మనస్ఫూర్తిగా నిజంగా అరే ఈడు వీడియో చేస్తున్నాడు కాకపోతే వీడి దగ్గర అంటే వీడు ఓ వెనకమాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో లేకపోతే ఇంకైనా సమ్మద్దరు లేకపోతే ఈడో ఇదో ఎవరైనా సరే, నేనే నన్ను ఆడనట్లా లేదు, మనకి ఒక ఎక్స్పోజింగ్ కావాలి, న్యూడిటీ కావాలి. వాళ్ళు కూడా సబ్బో మనలో తెలియని ఏదో స్పైడర్ లో ఉంటాడు కదా భైరవుడు, ఆ టైప్ లో మనం ఒక రకంగా భైరవులు. మనం ఇండైరెక్ట్ మనం ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తాం. చెప్రీ థింగ్స్ నిజం వాల్యూ మనకు అవసరం లే. ఒకడు కంటెంట్ చెప్పాడంటే ఆడికి సబ్స్క్రైబర్లు రారు, వ్యూస్ రావు, లైక్లు రావు, షేర్లు రావు. ఒక ముడ్డుతే షేర్ వస్తుంది. అదే కదా మనకు కావాల్సింది. ఒక పక్కన చైనా ఏం చేస్తుంది, ఏదైతే ఫ్యూచర్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది డీప్ టెక్ అవ్వచ్చు, స్పేస్ టెక్నాలజీ అవ్వచ్చు, లేకపోతే బుల్లెట్ ట్రైన్స్ అవ్వచ్చు, రెన్యూబుల్ ఎనర్జీస్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా సరే డీప్ సీ మైనింగ్ అవ్వచ్చు, లేదా డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ అవ్వచ్చు. ఇట్లాంటి మీరు ఏది చూసినా సరే శాటిలైట్, స్పేస్ ఇవన్నీ ఫ్యూచర్ అయిపోయినాయి. ఇంకా మొత్తం ఇప్పటిదాకా మీకు ఏమేమైతే ఈ వీడియోలో వచ్చినాయి మళ్ళీ ఒకసారి వినండి. ఒకవేళ మీరు ఇక్కడ దాకా వినుంటే మీకు ఓపుకుండా ఉంటే, నాకైతే తెలియదు మరి. మీరు ఏదైతే ఇప్పుడు మనోళ్ళు వీటి ఏదైనా సరే ఒక నిజంగా జెన్యున్ కంపెనీ మన ఇండియాలో చూపించాలి, లేకపోతే ఒక జెన్యున్ స్టార్ట్అప్ ని మన ఇండియాలో చూపించండి. ఎవరైనా మేబీ 1 or 2 persons ఎవరైనా నిజంగా ఇట్లా పెట్టుంటే ఒకవేళ వాళ్ళు కన్ఫర్మ్ గా చెప్తున్నాను చాలా వెంటనే అంటే వెంటనే కాదు, ఒక దాన్ని ఏమంటారు ఫండింగ్ దొరకకు. ఎందుకంటే మన చెప్తున్నా కింద చెప్రీ థింగ్స్ మనం ఎంకరేజ్ చేస్తాం, నాలెడ్జబుల్ ఆటలు ఉండదు. ఈజీగా దాన్ని ఏమంటారు ఒక మ్యూజిక్ పెట్టుకొని వెనకమాల ఒక 4 సార్లు కింద పైన ఊగితే లైక్స్ షేర్స్ వస్తాయి, అవి ఈజీ. అంతేగాని ఒక నానో టెక్నాలజీ మీద, బయోటెక్నాలజీ మీద, ఫార్మా మీద, లేకపోతే దాన్ని మీకు చెప్పినట్టు స్పేస్ టెక్నాలజీ మీద, డీప్ సీ మీద, లేకపోతే రెన్యూబుల్ ఎనర్జీ మీద, స్పేస్ మీద ఇట్లాంటి వాటిల్లో చేయటం అనేది కష్టం మనకి. అందుకని మనం చెయ్యం. అందుకని ఒకవేళ వీటిలో ఏదైనా 1 or 2 స్టార్ట్అప్స్ వచ్చినా కూడా ఫండింగ్ లేకో వెనకమాల సరైన సపోర్ట్ లేకో అవి వెనక్కి వెళ్ళిపోతాయి. అది మన ఇండియాలో జరిగేది. అండ్ ఈయన ఏదైతే ఈ కామెంట్స్ చేయటం ఇట్లాగా ఏదైతే ఆయన డిఫరెన్స్ చూపిస్తాం ఏదైతే ఉందో అది 2 రకాలుగా దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ ఏదైతే ఈయన ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడారు కాబట్టి ఆల్రెడీ మన జెప్టో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆదిత్య పలీచా ఆయన చెప్పారు, మీరు ఏదైతే డెలివరీ బాయ్స్ ఇట్లా అంటున్నారో
సుమారు 1,00,000 మంది పనిచేస్తున్నారు. అండ్ అలాగే జెప్టో వల్ల సుమారు 1,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ పే చేస్తున్నాం మేము. ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకపోతే వర్క్ మేము ప్రొవైడ్ చేస్తాం. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒక ఎంబీఏ, ఎంటెక్, ఎంసీఏ లేకపోతే బీటెక్ ఇట్లాంటి చదువుకున్న వాళ్ళు లేకపోతే డిగ్రీ చదువుకున్న వాళ్ళు 15,000కి 20,000కి అనకూడదు. కానీ అటు ఇటు తిరగడం, వెనకమాల డబ్బాలు వేసుకొని తిరగడం నేను తప్పు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఓకే, చేసిన పని గౌరవించండి, చేసే పని ఇష్టపడాలి, ఏ పని అయినా నిజాయితీకి చేయాలి, అవన్నీ ఓకే. బట్ అదేనా మన ఇండియా 2047కు ముందుకెళ్ళాలంటే అదేనా? అదే జరుగుతుందా? లేకపోతే అదే మెయిన్ మన ఇన్కమ్ సోర్స్ లేకపోతే మన యొక్క జాబ్ క్రియేటింగ్ సోర్స్ అదేనా? తెలియదు. అండ్ దానికి అది అగెనిస్ట్ జెప్టో సీఈఓ ఆయన అగెనిస్ట్ గా మాట్లాడాడు. మేము ఇంతమందికి ఇచ్చాను ఫర్గా కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారుగా. ఓలా సీఈఓ దానికి రెస్పాండ్ అయ్యాడు, మీరు అన్నది కరెక్టే, మన వాళ్ళు డీప్ టెక్నాలజీ మీద ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి వాటి ఉన్నాయి వాటి మీద అయితే కొంచెం ఇది పెట్టాలని అయితే చెప్పారు. ఇది కరెక్టే. బట్ మన ఇండియా యొక్క గ్రోత్ ని మళ్ళీ చెప్తున్నాను, ఈ స్టార్టప్స్ మీద ఎంతైతే డిపెండ్ అయింది. ఇప్పుడు ఈయన చెప్పారు, ఈయన యాజ్ ఏ గవర్నమెంట్ లో ఉన్న వన్ ఆఫ్ ద మినిస్టర్ కింద ఈయన చెప్పింది కరెక్టే. ఇప్పుడు మనం ఎంత పెద్ద వీడియో చూసాం, 10 నిమిషాలు అయిందో 15 నిమిషాలు అయిందో అయ్యింది. ప్రతిదీ కరెక్టే కాదంట్లా. బట్ దీని వెనకమాల ఇవన్నీ నిజమవ్వాలంటే లేదా ఇవన్నీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవ్వాలంటే ముందు మార్పు మీ గవర్నమెంట్ నుంచే రావాలి పీయూష్ గోయల్ గారు. ఇది నేను x.com ట్విట్టర్లో తీసుకున్న వన్ ఆఫ్ ద ఈ స్లైడ్ అనమాట. ఏదైతే ఇప్పుడు మీరు స్టార్టప్స్ గురించి ఏదైతే చెప్పారు, లేకపోతే చైనాని ఏదైతే మీరు మనం బీట్ చేయాలి లేదా దాన్ని మళ్ళీ మనం ఇది అవ్వాలని ఏదైతే చెప్తున్నారో అది ఎప్పటిలో జరగదు, లేకపోతే జరిగేదానికి ఇవ్వండి ఇన్ని అడ్డంకులు ఉన్నాయని అయితే ఆయన ఒక ఇదైతే చెప్పారు. చూడండి, ఈ యూజర్ యొక్క ఫ్రెండ్ ఆయన ఒక ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. జిఎస్టీ 2 సార్లు అప్లై చేస్తే యూజ్లెస్ రీజన్స్ వల్ల రిజెక్ట్ అయింది. ల్యాండ్ క్లియరెన్స్కి వెళ్తే డెవలప్మెంట్ అథారిటీకి లంచం ఇవ్వాల్సి వచ్చింది. పొల్యూషన్ బోర్డు దగ్గరికి వెళ్తే మళ్ళీ సేమ్ లంచం. ఫ్యాక్టరీ లైసెన్స్, బిఐఎస్, ఫైర్ ఎన్ఓసి, పవర్ అప్రూవల్స్ అన్నిటికీ సేమ్ స్టోరీ. బ్రైబ్ అయితే లంచం, లేకపోతే లేట్. నథింగ్ ఈజ్ ఆన్లైన్. ఇప్పుడు ఇక్కడ కొడితే రూపాయలు డబ్బులు వెళ్ళిపోయి విజయవాడలో నోడికి పడిపోద్ది, లేకపోతే విశాఖపట్నంలో నోడి దగ్గరికి వెళ్ళి పడిపోద్ది, లేకపోతే తెలంగాణలో నోడికి, లేకపోతే మహారాష్ట్ర నోడికి పడిపోద్ది. బట్ ఇంకా నాకు ఏదైనా ఒక అప్రూవల్ కావాలంటే నేను వెళ్ళి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాలి, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాలి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాలి. నేను కట్టుకున్నానంటలా, ఫస్ట్ నా దగ్గర అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే నా ఫార్మ్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్లో పెడతా. ఎంఆర్ఓకో, ఆర్డీఓకో, లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ కలెక్టర్కో లేకపోతే కమిషనర్కో ఎవడుంటే వాడికి ఒక లాగిన్ ఇవ్వండి. వాడు ఒకవేళ నిజంగా రిజెక్ట్ చేస్తే వాడు కరెక్ట్ రీజన్స్ రాసి ఇవ్వమనాలి. లేదా అలా అసలు ఆన్లైన్ ఉండదు, అన్ని మనం మాన్యువల్ గా కావాలి. ఎప్పుడో ఎక్కడో ఇటువరకు నాకు అసలు అది నేను దాని మీద కూడా ఒక వీడియో నేను ప్లాన్ చేస్తాను, బట్ కుదరట్లేదు. కానీ అసలు మన ఇండియన్ ఏదైతే మన బ్యూరోక్రాటిక్ సిస్టంలో ఎందుకు ఎక్కువ మాన్యువల్ రైటింగ్ ఉంటుంది, లేకపోతే ఎందుకు ఎక్కువ డాక్యుమెంట్ వర్క్ ఉంటుంది అని అంటే నేను వన్ ఆఫ్ ద రిపోర్ట్స్ లో ఇట్లో చదివాను అండ్ నాకు నిజం కూడా అనిపించింది. అది మేబీ 100% నిజం కాకపోవచ్చు, కానీ నాకు నిజం అనిపించింది. ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు మనకి మన ఇండియన్ పరిపాలించండి, ఐ మీన్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్ పరిపాలించినప్పుడు ఒక టాప్ లెవెల్ ఆఫీసర్స్ తప్ప కింద ఉన్న ఎవరైనా సరే వాళ్ళు గుమ్మస్తాలు ఆ టైపులో అంటా ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఎవరైనా సరే ఇండియన్స్ ఉండేవాళ్ళు. ఇండియన్స్ మీద బ్రిటిషర్స్ కి నమ్మకం ఉండేది కాదు. కాబట్టి ఒకవేళ ఆ ఇండియన్స్ ఏదైనా వర్క్ చేయాల్సి వస్తే, అంటే ఇప్పుడు మీకు ఫర్ సపోజ్ నేను ఆ టైం ఫర్ సపోజ్ నేను ఇప్పుడు బ్రిటిష్ పాలిస్తున్న ఇండియాలో ఉన్నాను, నేను ఏదో నార్మల్ మధ్య లెవెల్ అధికారి లేదా లో స్థాయి అధికారిని అనుకోండి. నేను ఏదైనా ఒక థింగ్ చేయాలంటే ఫర్ సపోజ్ ఎవరి మీద ల్యాండ్ తప్పు పడింది, ఒకటి పేరు నుంచి ఒకటి పేరు మీద నేను మార్చాలనుకుంటున్నాను, అది కరెక్టే. బట్ నన్ను బ్రిటిష్ వాడు నమ్మడు కదా. సో నేను ఎందుకు ఆ ల్యాండ్ ఒకటి పేరు నుంచి ఒకటి పేరు మీద మార్చానో బ్రిటిష్ వాడికి అర్థం కావాలి కాబట్టి, బ్రిటిష్ వాడికి ఫుల్ ప్రూఫ్ కావాలి కాబట్టి నువ్వు ఈడి పేరు మీద నుంచి ఈడి పేరు మీదకి ఎందుకు మార్చావు మొత్తం నేను అదొక వివరంలా రాసి ఇవ్వాలి. అర్థమైందా? అక్కడి నుంచి వచ్చింది రాయటం అనేది, ఆ డీటెయిల్డ్ గా అన్ని రాయటం అనేది. బట్ మనల్ని వాళ్ళకు 200 ఏళ్ళు అంతేలా పాలించారు, మన వాళ్ళ పాలన నుంచి విముక్తి ఇప్పటికి 77 ఏళ్ళు అయింది. బట్ ఇంకా మనం మీరు కాబట్టి చూడండి, మీరు కరెక్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రతి దానికి అన్వాంటెడ్ డాక్యుమెంటేషన్ ఇది ఉంటది. ఇది పోతే గానీ మన ఇండియాకి సగం దరిద్రం పోదు. అన్ని ఆన్లైన్ అవ్వాలి. ఎవరి దగ్గర ఏ డిపార్ట్మెంట్ దగ్గర ఎంత సేపు పడుతుంది ఫైల్ క్లియరెన్స్ అవ్వడానికి ప్రతిది ఒక డాష్ బోర్డ్ లో పెట్టాలి. ఇప్పుడు జిఎస్టీ కలెక్షన్ ఎంత వస్తుంది, ఇన్ని స్టార్టప్స్ ఎన్ని అవుతున్నాయి అని చెప్పని ఒక డాష్ బోర్డ్ పెడుతున్నారు కదా. లేకపోతే ఈ ఎవరెవరు ఎంతెంత పడినాయి
డీబీటీలు ఎంత మేము ట్రాన్స్ఫర్ చేసి వీటన్నిటికి మీరు ఒక డాష్ బోర్డులు పెడుతున్నారు కదా, వీటికి కూడా డాష్ బోర్డ్ పెట్టండి. ఇగో ఇన్ని కంపెనీస్ వచ్చినాయి, ఇగో ఈ కంపెనీస్ లో ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర ఇంతమంది అబ్జెక్షన్ ఉన్నాయి, లేకపోతే పలానా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, పొల్యూషన్ బోర్డు దగ్గర ఇన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. అందులో వీళ్ళు ఆన్ యావరేజ్ గా 10 days కి ఒకటి క్లియర్ చేస్తున్నారు, లేకపోతే 1 week ఒక 10 క్లియర్ చేస్తున్నారు, అన్ని చూపించండి. లేదు మనం ఎన్ని చూపించాం అలా, అందుకే కదా చెప్పేది. ఇవ్వండి మళ్ళీ చదువుతున్నాం. మీన్ వెల్ పీయూష్ గోయల్ టాక్స్ అబౌట్ కంపీటింగ్ విత్ చైనా వైల్ దర్ ఓన్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ కాన్ మేనేజ్ ఈపీఎఫ్ఓ వెబ్సైట్. ద రియల్ ఎనిమీస్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ కరప్ట్ బ్యూరోక్రాట్స్ అండ్ దిస్ పొలిటీషియన్స్. Truth is, we will never overtake China, not with this army of babus and netas blocking every step. సో అది ఫైనల్ గా మన ఇండియా నిజంగా ఒక ప్రైమ్ లొకేషన్ లో అలాగే ప్రైమ్ స్టేజ్ లో ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇంకొక 10-15 years తర్వాత ఈ టైప్ ఆఫ్ ప్రైమ్ అడ్వాంటేజ్ మనకు ఉండదు. మన ఇండియాలో ఇప్పుడు అరౌండ్ 60 or 75 నాట్ రాంగ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఏజ్ లో ఉన్నారు, లేదా వర్కింగ్ జనరేషన్ ఉన్నారు. 25 to 35 ఆర్ 25 to 35 నాట్ రాంగ్. అలాంటి వాళ్ళు రేపు ఇంకో 5-10 years తర్వాత వాళ్ళు కూడా తగ్గిపోతారు, లేదా వాళ్ళు కూడా 35కి 40కి 50కి వచ్చేస్తారు. సో అప్పుడు నువ్వేం ఇది లేదు, మీరు ఒక 5 to 10 years మాత్రమే మీకు ఎన్ని ఆనందాలు కానీ ఏమైనా సరే. సో మనం చెప్పే థింగ్స్ చేసుకుంటా కూర్చుంటాం, లేకపోతే ఈ సర్కారీ బాబుస్ నేతలు వీళ్ళు వెనకమాల బ్లాక్ మనీని పెంచుకోవటానికి ఇవన్నీ చేస్తారంటే మన ఇండియాలో ఏమవ్వదు. అండ్ మోరోవర్ స్టార్ట్అప్ అనేది ఏదైనా స్టార్ట్అప్ అని కాదంట్లో, అది ఫుడ్ డెలివరీ నేను క్రిటిసైజ్ చేసినట్టు కాదు, బట్ వాటితోనే ఆగిపోకూడదు. మీకు మళ్ళీ నేను ఇంకొక ఫైనల్గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేది నేను కంక్లూడ్ చేస్తాను. మనందరికీ చాలా ఫేమస్ అండ్ అలాగే ఒక రకంగా యాస్పిరేషనల్ ప్రోడక్ట్ ఏంటంటే ఐఫోన్. కానీ మీకు గనక గమనిస్తే ఐఫోన్ని యాపిల్ ఎక్కడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయదు, జస్ట్ ఊరికినే ఆ డిజైన్ ఆ ప్రోడక్ట్ వాళ్ళకి కావాల్సిన క్రెడెన్షియల్స్తో వాళ్ళు ఇస్తారు. ఫాక్స్కాన్ అని, విస్ట్రాన్ అని, పెగాట్రాన్ అని, లేదా టిఎస్ఎంసి అని, ఇట్లాంటి వేరియస్ కంపెనీస్ వాళ్ళకి వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాయి. బట్ యాపిల్ మన ప్రపంచంలోనే వాల్యుబుల్ కంపెనీ, చాలా వాల్యుబుల్ కంపెనీ. దాని యొక్క క్యాష్ రిజర్వ్స్ కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ $100 billion. బట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు, రీసెర్చ్ అండ్ డెవలప్ చేస్తారు. మళ్ళీ ఎన్విడియా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ. రీసెంట్గా ఎప్పుడైతే 2022 November తర్వాత ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చాట్ జీపీటీ రిలీజ్ అయిన తర్వాత ఎన్విడియా అనేది ఒక రకంగా డార్లింగ్ ఆఫ్ ది వాల్ స్ట్రీట్ అనమాట, అండ్ ఈవెన్ డార్లింగ్ ఆఫ్ ద వరల్డ్ కూడా. అలా ఎన్విడియా ఏమి వాళ్ళ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు, జస్ట్ డిజైన్ చేస్తారు, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో మీరు దీని ద్వారా అంటే నన్ను చెప్పినట్టు ఈ డిజైన్ చేసి టిఎస్ఎంసి అని ఒక తైవాన్ కంపెనీకి ఇస్తే ఆ తైవాన్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది వీళ్ళ చిప్స్ ని. అది G4 అవ్వచ్చు, బ్లాక్వెల్ జీపీయూస్ అవ్వచ్చు, హాపర్ అవ్వచ్చు, లేకపోతే రీసెంట్ గా జీటీసీలో కొన్ని వేరియస్ అదర్ వేరే ఇది కూడా ఇచ్చారు, LLMs కూడా ఇట్లాంటివన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఇన్ హౌస్ ఓన్లీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ మాత్రమే చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ అని అవుట్ సోర్స్ చేస్తారు. సో మన ఇండియన్స్ కి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికి చాలా అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ లవడాలో ట్రెండ్స్ అన్ని వేరే చోట కాదంట్లో, బట్ కంటెంట్ ఉన్నది. ఎందుకంటే మిమ్మల్ని చాలా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఎంపీస్ వీళ్ళందరూ ఇప్పటిదాకా సిస్టమిక్ గా కులం మీద, మతం మీద, ప్రాంతం మీద ఎలా అయితే మిమ్మల్ని ఆడుకున్నారో, ఇప్పుడు ఇండైరెక్ట్ గా మీ మైండ్ లో ఈ యూజ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఎక్కించి, లేకపోతే నిజంగా కంటెంట్ లేని థింగ్స్ ని మీకు అలవాటు చేసి మిమ్మల్ని చాలా 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 వెనక్కి ఉంచడానికి ట్రై చేస్తున్నారు. కనీసం ఇప్పటికన్నా బయటకు రండి. ఫుడ్ డెలివరీ యాప్స్ క్రియేట్ చేయండి, మంచి ఫుడ్. ఎందుకంటే ఫుడ్ అనేది మనం 24 గంటలు తినాలి బతకాలంటే. సో అది తప్పేం కాదు, బట్ ఎట్ ద సేమ్ టైం ఏదైతే అప్కమింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, రెన్యూబుల్ ఎనర్జీస్, హై స్పీడ్ ట్రైల్స్, లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీ కండక్టర్స్, వీటన్నిటిలో కూడా మనం చేయాలి. అప్పుడే మనం ఒక వాల్యుబుల్ సొసైటీ, లేదా ఒక వాల్యుబుల్ జాబ్స్, లేదా ఒక వాల్యుబుల్ ఎకానమీని క్రియేట్ చేయగలం. లేకపోతే అన్ని తీసుకెళ్ళి ఎక్కడో చోట వేరే చోట కలిపేసేసి మనం రావటం. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ వీడియో కనుక మీకు ఏమైనా నచ్చితే